రా మెటీరియల్ తీసుకుని దాంతో ఐరన్ ఓవర్తో ఐరన్ తయారు చేసేదో లేకపోతే ఇంకోటో ఫ్యాక్టరీలు ఉన్నాయి అనుకోండి. వాటిట్లలో ఆ మైనింగ్ తవ్వుకోవడానికి వీలు లేకుండా గొడవలు పట్టడం. చివరికి ఇదివరకు నాకు బాగా గుర్తు, ఆ ఇబ్రహీంపట్నం VTPS దగ్గర ఆ బూడిద బయట పారబోస్తారు, మనం తెచ్చుకోవచ్చు, ఎంత కావాలంటే అంత తెచ్చుకోవచ్చు. మాకు అప్పుడు ఇంటి దగ్గర మొత్తం వరద ఇదే మట్టి రోడ్లు ఉండే, ఆ నీళ్ళన్నీ ఇబ్బంది పెడుతుంటే నేనే 2 లారీలు లారీకి అయ్యే ఛార్జీ వరకు పెట్టుకుంటే అక్కడి నుంచి లోడ్ చేసి పంపించారు, ట్రాన్స్పోర్టేషన్ వరకు పెట్టుకుంటే అట్లాగే తెప్పించి పోయించా నేనే ఒక 3 లారీల ఇది వీటిని ఆ బూడిదని యాష్ని ఫ్లై యాష్ని. ఇప్పుడు అవి కూడా డబ్బులకు అమ్ముకుంటున్నారు. అది విచిత్రం. ఎట్లాగా సదరు కరెంటు కంపెనీ వాడే వీళ్ళకి డబ్బులు ఇవ్వాలట, అది లారీలో ఎత్తిపోసినది, మళ్ళీ లారీ వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితులు వచ్చేసినాయి ఆంధ్రప్రదేశ్లో. ఇంకోటి అవినీతి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు 2004కు ముందు బాబు అంటే అవినీతికి చండశాసనం ఉచ్చపోయించాడు ఒక్కొక్క ఉద్యోగిని. చిన్న తప్పు చేస్తే దొరికిపోతామన్న భయంతో వణికిపోయారు ఆ రోజున. ఇవాళ రోజున వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచోవాలంటే డబ్బులు ఇచ్చేవాడు వనకాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కువ అడగకుండా ఉంటే చాలురా దేవుడు అని చెప్పి ప్రార్థన చేయాల్సి వస్తుంది. లంచం లేకుండా పని జరగట్లా. ఇది చంద్రబాబు నాయుడు టైంలో లంచాన్ని కంట్రోల్ చేస్తే రాజశేఖర్ వచ్చాక లంచాలు మళ్ళీ బిగినాయి. అయితే రాజకీయ నాయకుడు